అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. సృష్టికి ఆధారమైన 5 మహాతత్వాలు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 తత్వాలే పరమశివుని దివ్య స్వరూపాలుగా కొలువై ఉన్న పవిత్ర క్షేత్రాలనే పంచభూత లింగాలు అంటారు. ఈ ఆలయాల వెనుక ఉన్న అద్భుతమైన పురాణాలు, ఆశ్చర్యపరిచే విశేషాలు, దివ్య రహస్యాలు మీకు ఎంతవరకు తెలుసు? అయితే సిద్ధంగా ఉండండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్. పంచభూత లింగాలలో పృథ్వీలింగం ఏ ఆలయంలో ఉంది? ఏకాంబరేశ్వర ఆలయం, జంబుకేశ్వరం, నటరాజ ఆలయం, అరుణాచలేశ్వర ఆలయం. ఏకాంబరేశ్వర ఆలయం. కాంచీపురములోని ఏకాంబరేశ్వర ఆలయం భూమితత్వానికి ప్రతీక. గర్భగుడిలో ఎప్పుడు నీరు ఊరే జలలింగ క్షేత్రం ఏది? తిరువన్మలై, జంబుకేశ్వరం, శ్రీకాళహస్తి, చిదంబరం. జంబుకేశ్వరం. శివలింగం కింద నుంచి సహజంగా నీరు వస్తూనే ఉంటుంది. అగ్నిలింగం ఏ క్షేత్రంలో ఉంది? చిదంబరం, కాంచీపురం, తిరువన్మలై, శ్రీకాళహస్తి. తిరువన్మలై. అరుణాచలేశ్వరుడు అగ్నిస్వరూపంగా పూజలందుకుంటున్నాడు. పంచభూత లింగాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక ఆలయం ఏది? అమరావతి, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, మహానంది. శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. ఆకాశలింగం ఏ క్షేత్రంలో ఉంది? మదురై, తంజావూరు, చిదంబరం, రామేశ్వరం. చిదంబరం. చిదంబరములో శివుడు నిరాకార ఆకాశతత్వంగా పూజింపబడుతున్నాడు. గాలి లేకుండా దీపం కదులుతూ కనిపించే క్షేత్రం ఏది? శ్రీకాళహస్తి, చిదంబరం, కాంచీపురం, జంబుకేశ్వరం. శ్రీకాళహస్తి. వాయుతత్వానికి ప్రతీకగా భక్తులు ఈ విశేషాన్ని భావిస్తారు. చిదంబర రహస్యం దేనికి సంబంధించినది? దాగి ఉన్న నిధి, శివుని నిరాకార రూపం, రహస్య సొరంగం, పురాతన శిల్పం. శివుని నిరాకార రూపం. తెర వెనుక ఖాళీ స్థలం ద్వారా ఆకాశతత్వాన్ని సూచిస్తారు. 3500 సంవత్సరాల నాటి ఏకామ్ర వృక్షం ఎక్కడ ఉంది? జంబుకేశ్వరం, కాంచీపురం, తిరువన్మలై, చిదంబరం. కాంచీపురం. 4 కొమ్మలు 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. కొండనే శివునిగా భావించి గిరి ప్రదక్షిణ చేసే క్షేత్రం ఏది? కాంచీపురం, శ్రీకాళహస్తి, తిరువన్మలై, చిదంబరం. తిరువన్మలై. అరుణాచల కొండనే శివరూపంగా భావిస్తారు. అర్చకులు దేవీ వేషంలో పూజ చేసే ఆలయం ఏది? కామాక్షి, అఖిలాండేశ్వరి, భ్రమరాంబ, మీనాక్షి. అఖిలాండేశ్వరి. మధ్యాహ్న పూజలో ఈ ప్రత్యేక సంప్రదాయం కొనసాగుతుంది. పార్వతీదేవి ఇసుకతో లింగాన్ని తయారు చేసి పూజించిన క్షేత్రం ఏది? కాంచీపురం, చిదంబరం, శ్రీకాళహస్తి, జంబుకేశ్వరం. కాంచీపురం.
అందుకే ఈ లింగానికి సాధారణ అభిషేకం చేయరు. తిరువానై కావల్ అనే పేరు రావడానికి కారణమైన జంతువు ఏది? సింహం, ఏనుగు, నెమలి, జింక. ఏనుగు. అనై అంటే తమిళంలో ఏనుగు. ఏనుగు ఇక్కడ శివారాధన చేసినట్లు పురాణం చెబుతుంది. శ్రీకాళహస్తి అనే పేరు ఏ 3 జీవుల వల్ల వచ్చింది? సింహం, కాకి, హంస, సాలీడు, పాము, ఏనుగు, కోతి, ఎద్దు, జింక, నెమలి, గరుడు, ఆవు. సాలీడు, పాము, ఏనుగు. శ్రీ అంటే సాలీడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. అందుకే ఈ పేరు వచ్చింది. భక్త కన్నప్ప చరిత్ర ఏ క్షేత్రంతో ముడిపడి ఉంది? తిరువన్మలై, జంబుకేశ్వరం, శ్రీకాళహస్తి, కాంచీపురం. శ్రీకాళహస్తి. కన్నప్ప తన కంటిని శివునికి సమర్పించిన మహాభక్తుడు. పతంజలి వ్యాఘ్రపాద మునులు తపస్సు చేసిన క్షేత్రం ఏది? చిదంబరం, తిరువన్మలై, కాంచీపురం, శ్రీకాళహస్తి. చిదంబరం. ఇక్కడే శివుడు ఆనంద తాండవం చేశాడని పురాణం. పంచభూత లింగాలలో వాయుతత్వాన్ని సూచించే క్షేత్రం ఏది? చిదంబరం, కాంచీపురం, జంబుకేశ్వరం, శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి. వాయులింగంగా శ్రీకాళహస్తి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. జంబుకేశ్వర ఆలయములోని విభూతి ప్రాకారం ఏది? మొదటి, 3వ, 5వ, 7వ. 5వ. శివుడు సిద్ధుని రూపములో విభూతిని కూలిగా ఇచ్చాడని విశ్వాసం. రాహుకేతు పూజలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన పంచభూత క్షేత్రం ఏది? శ్రీకాళహస్తి, తిరువన్మలై, కాంచీపురం, చిదంబరం. శ్రీకాళహస్తి. రాహుకేతు దోష నివారణ పూజల కోసం భక్తులు అధికంగా దర్శిస్తారు. వైశాల్యంలో అతిపెద్ద పంచభూత లింగ ఆలయం ఏది? కాంచీపురం, తిరువన్మలై, చిదంబరం, జంబుకేశ్వరం. తిరువన్మలై. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతుంది. పంచభూతాలు ఏవి? నిరాకారం, ద్రవం, ఘనం, వాయువు, ప్లాస్మా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ప్రాణం, మనసు, బుద్ధి, అహంకారం, ఆత్మ. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీ. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 తత్వాలే సృష్టికి మూలాధారంగా హిందూ తత్వశాస్త్రం వివరిస్తుంది. హలో డివోటీస్, క్విజ్ ఆడారు కదా. ఇప్పుడు చెప్పండి, 20 ప్రశ్నలలో మీకు ఎన్ని సరైన సమాధానాలు చెప్పారో కామెంట్లో మీ స్కోర్ని తప్పకుండా తెలియచేయండి. మరిన్ని ఆధ్యాత్మిక క్విజ్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.